హాయ్ అండి, వెల్కమ్ అండి. ఈరోజు మనం చూడబోయే మొక్క ఊస్టర్ ప్లాంట్ అండి. దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తారండి. ఊస్టర్ ప్లాంట్ అని, రియో ప్లాంట్ అని, బోట్ లిల్లీ అని ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు. దీని ప్రాపగేషన్ తెలుసుకుందాం ఈరోజు. దీన్ని చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇది సాయిల్లోనూ ఈజీగా ప్రాపగేట్ అవుద్ది, వాటర్లో కూడా చాలా ఈజీగా వస్తుంది. చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. బాగా పెరిగినటువంటి చెట్టు నుంచి ముదిరిన కొమ్మల్ని కొన్ని కట్ చేసి అందులో కింద ఉన్నటువంటి ఎండుటాకులనంతా తీసేసి దాన్ని సాయిల్ మిక్స్ కరెక్ట్గా చేసుకొని పెంచుకోవాలి. Something deep within, something new lets me emerge from my cocoon. ఇట్లా కింద ఉన్నటువంటి ఆ ఎండుటాకులు ముదిరినటువంటి ఆకులంతా తీసేసి ఆ స్టెమ్ మాత్రమే క్లీన్ చేసుకొని మనం సాయిల్లో ఉంచాలండి. ఎండుటాకులు తీసేసుకోవాలి నీట్గా. Vacation and pure introspection. There is nowhere else to go, so I'll be coming home to you. ఇలా స్టెమ్స్ నీట్గా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇది సాయిల్ మిక్స్ కరెక్ట్గా ఉండాలండి. Just around the corner, I only have what's right in front of me. Only you know what is right for me. చూడండి, ఒక్క కొమ్మకి ఎన్ని పిల్ల చెట్లు వచ్చాయో చూడండి, పిలకలు ఎన్ని మొలకలు వచ్చాయో చూడండి. లెక్క పెడతాను చూడండి ఒకసారి. అది తల్లి చెట్టు. దానికి 1 2 3 4 5 6 7 వచ్చాయండి. మొత్తం 7 పిలకలు వచ్చాయి. దానికి ఆ తల్లి చెట్టుకి 7 పిలకలు వచ్చాయి. అంటే ఇది చాలా ఈజీ. ఇది వచ్చి 2 months అయ్యేటప్పటికి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇంక 1 month ఎక్స్ట్రా అయిందనుకోండి, ఆ తొట్టి నిండు వచ్చేస్తాయండి. చూడు ఎంత గుబురుగా ఉన్నాయో. I need an intervention, divine intervention, you know. Only in my crucial moments do they pay attention carefully.
Something deep within, something new lets me emerge from my cocoon. I only have what's right in